అసత్య ప్రచారం చేస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నైని బొగ్గు బ్లాకులు అవకతవకలు జరిగాయని టెండర్లు రద్దు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసి అధికారంలోకి రావాలని కలలు కేటీఆర్, హరీష్ రావు కంటున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రజాపాలనను ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. బ్లాక్ క్యాప్ 2 మైనింగ్ విషయంలో కూడా 17 మంది సభ్యులు అప్లికేషన్ పెట్టారు. సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వలేదు, ఇంకా ప్రక్రియ కంప్లీట్ కాలేదు, ఇంకా డెడ్ లైన్ కంప్లీట్ కాలేదని. అంటే ఈరోజు మీరు తెలంగాణ ప్రజలకు ఏమైపోయింది, రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కేటాయిస్తురని, రేవంత్ రెడ్డి బామ్మర్ది సర్టిఫికేట్లు అనేది కొత్త సిస్టమ్ని తీసుకొచ్చి చాలా మందిని కట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇలా సెంట్రల్ మినిస్టరే క్లారిటీ ఇచ్చిండు. దేశవ్యాప్తంగా కూడా ఈ సైట్ విజిటింగ్ అనేది చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్లో వాళ్ళు డిక్లరేషన్ చేస్తారు ఏమని, మేము సైట్ విజిట్ చేసినాం, మాకు టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి ఏ అబ్జెక్షన్ లేదు, మేము అన్ని తెలిసే చేస్తున్నామని చెప్పే ప్రక్రియ ఉంటుంది. అంటే దీంతో ఏమర్థమైంది, మీ హయాంలో మీరు కూడా నైని బ్లాక్ విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ఆపిరు, ఎందుకంటే అప్పుడు అవకతవకలు జరుగుతున్నాయని. ఇప్పుడు ఇంకేం జరగలేదు, ఇంకా డెడ్ లైనే కంప్లీట్ కాలేదు, ఇంకా సర్టిఫికేట్లు ఎవరికి ఇవ్వలేదు, ఇంకా టెండర్ల ప్రక్రియ కంప్లీటే కానప్పుడు మీరు కేవలం తప్పుదో పట్టినికి నైని బ్లాక్ కథ, ఈ కథ, ఆ కథ చెప్తే ఈరోజు సెంట్రల్ మినిస్టర్ క్లారిటీ ఇచ్చిండు కదా.